మీరు భాగవతాన్ని చదివితే స్వామి భక్తులకే ఎక్కువ కష్టం ఇచ్చారు. సాక్షి ప్రహ్లాదుడు సాక్షి కదా మనకు. ఆయన వాళ్ళకే ఎక్కువ భక్తి ఎక్కువ ఉండే వాళ్ళకేనే కష్టాలు ఎక్కువ వచ్చాయి. అప్పుడు మనకు అనిపించవచ్చు, ఏంటి ఇంత భక్తిగా ఉన్నాం మనకెందుకు ఇన్ని కష్టాలని. మీ భక్తికి కష్టాలకు ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ కాదు అది. ఈ కష్టాలంతా పూర్వ జన్మలో చేసుకున్నటువంటివి ఈ జన్మలో ఎక్కువ మిమ్మల్ని దూరంగా అయిపోని ముగించేస్తున్నారు. ఆ రోగాన్ని ఇచ్చి ముగించేస్తున్నారు. కర్మని క్షయం చేస్తున్నారు స్వామీజీ. కర్మం నాశనం అయ్యేటట్టు చేస్తున్నారు. దానికి విరుగుడు కనిపెట్టి, మందు కనిపెట్టి, ఒకవేళ ఆ రోగాన్ని నయం చేసేటువంటి శక్తిని మీకు పోయినప్పుడు కానీ ఆ కర్మ మాత్రం ఎక్కడా పోదు, మీ గురువు గారిని చుట్టుకుంటుంది.